మీడియా మిత్రులకు మరియు కుట్కాల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు మరియు దరఖాస్తుదారులకు లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరికీ కుట్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని పథకాలు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చడంలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కొద్దిగా చిన్నభిన్నం చేయడంతో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చాక దాన్ని చక్కబెడుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా హామీని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ హామీలో భాగంగా మొదటగా బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు, తర్వాత రైతులకు రుణమాఫీ, తర్వాత రైతు భరోసా 12,000 రూపాయలు 10,000 నుంచి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లలో కూడా అత్యధికంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమంలో భాగంగా కొద్ది రోజుల కిందట రేషన్ కార్డులను కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ప్రతి గ్రామాన అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానంతో, చేయూత పెన్షన్ విధానంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ పెన్షన్లో సహజంగా వితంతువులు, వికలాంగులు మరియు నేత కార్మికులు మరియు డయాలసిస్ రోగులు, ఒంటరి మహిళలు, కళ్ళు గీత కార్మికులు, పైలేరియా బాధితులు మొదటి విడతలో భాగంగా ఈ వర్గాల వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండో విడతలో వృద్ధాప్య పెన్షన్ మరియు బీడీ కార్మికుల గురించి ఆలోచన చేస్తూ దాన్ని కూడా ముందుకు తెచ్చే విధంగా ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఈ ఫస్ట్ విడతలో ఉన్నటువంటి అన్ని వర్గాల పెన్షన్ అర్హత ప్రమాణాలు, దాని యొక్క దరఖాస్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానికి కావాల్సిన పేపర్ సబ్మిట్ ఖచ్చితంగా దానికి అటాచ్ చేస్తూ స్థానిక సెక్రటరీ ద్వారా కానీ లేకపోతే మండల్లో ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ప్రతి ఒక్కరూ దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. దరఖాస్తులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పెన్షన్ మంజూరు చేయడానికి ముప్కాల్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తూ, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్కాల్ మండల్లో ఎక్కడ కూడా ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కూడా శాంక్షన్ ఇవ్వలేదు. అలాంటి టైంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వచ్చాక మొదటి విడతలో భాగంగా ముప్కాల్ మండల్లో 400లకు పైగా అప్లికేషన్లు రాగా 300లకు పైగా కొత్త ఇండ్లు, ఇందిరం ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఇండ్లు కట్టుకోకపోగా 200లకు పైగా ఇండ్లు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నవి, నిర్మాణంలో నడుస్తున్నవి. తర్వాత ఇప్పుడు మొన్న రెండో విడతలో భాగంగా కూడా మన ముప్కాల్ మండలికి 39 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో 60-70 ఇండ్లు ప్రాసెసింగ్లో కూడా ఉన్నవి. వాటికి కూడా తొందరలోనే వాటి మంజూరు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ముప్కాల్ మండలంలోని అన్ని గ్రామాలలో అర్హత ఉండి ఇల్లు రాని వారు ఎవరైనా సరే ఉంటే వారందరూ స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ మన కాంగ్రెస్ సర్పంచులు ఉన్న చోట వారిని సంప్రదించినా కానీ మండల కాంగ్రెస్ నాయకత్వాన్ని సంప్రదించి ముప్కాల్ మండల ఎంపీడీఓ ఆఫీస్లో వారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే విధంగా ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని కూడా వారందరికీ తెలియజేస్తున్నాము. ఇక పింఛన్ల విషయంలో దయచేసి ఎవ్వరు కూడా వేరే పార్టీలు కొందరు ఏదో చెప్తూ ఉంటారు, మీకు ఎందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు రాలేదు అని చెప్పేసి కొందరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దయచేసి ఎవ్వరు కూడా వేరే పార్టీల వారి యొక్క ప్రయత్నాలకు మీరు బెండు కాకుండా దయచేసి కంపల్సరీ అర్హత ఉన్నవారు వితంతువులు, వికలాంగులు, నేత కార్మికులు, డయాలసిస్ రోగులకు వారి యొక్క హాస్పిటల్ సర్టిఫికెట్స్ ఉంటాయి. దాని ఆధారంగా వారి యొక్క అప్లికేషన్ ఫామ్కు జతపరిచి స్థానిక కార్యదర్శి కానీ లేకపోతే ఎండిఓ ఆఫీసులో కానీ ఇవ్వగలరు. అలాగే కళ్ళు గీత కార్మికులకు వారి యొక్క గౌడ సంఘం నుంచి సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఇక ఒంటరి మహిళలు అనగా భర్త నుంచి విడాకులు తీసుకున్నవారు కానీ లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఇంటి మీద ఉన్నవారికి కానీ
ఒక సంవత్సరం కిందటి వారైతే వారు అంటే భర్తకు విడాకులు తీసుకుని ఒక సంవత్సరం జరిగిపోయిన వారు ఎంఆర్ఓ పరిధిలో వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరూ ఆ విధంగా తీసుకొని ఒంటరి మహిళలు ఒక సర్టిఫికేట్ తీసుకొని వారి యొక్క అప్లికేషన్కు జతపరచుకోగలరు. అలాగే వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ 45% అది మన రూల్స్ ప్రకారం ఉంటుంది. వాటిని కూడా కరెక్ట్గా జతపరుచుకొని అప్లికేషన్ చేసుకోగలరని కోరుతున్నాను. అలాగే ముక్కాల్ మండలం ప్రతి ఒక్క లబ్ధిదారులకు దరఖాస్తుదారులకు మేము చెప్పేది ఒకటి, ఇక్కడ ఎలాంటి వైషమ్యాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ముక్కాల్ మండల పార్టీ తరఫున కంపల్సరీగా ఈ యొక్క పెన్షన్ అనేది ఇప్పించడానికి కృషి చేస్తామని కూడా కోరుతున్నాను. అలాగే మనకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు కూడా ఎవరికన్నా రానివారు ఉంటే కూడా కొత్తగా మనకు సైటు ఓపెన్ అయింది. కాబట్టి ఎండిఓ ఆఫీసులోకి వెళ్ళి వారు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకోవాలని కూడా కోరుచున్నాం. కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మొన్న రీసెంట్గా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఆగస్టు 15న అందరి సమక్షంలో స్మార్ట్ కార్డు ప్రభుత్వం నుంచి అందివ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వారు ఉంటే వారు కూడా అప్లై చేసుకోగలరని కోరుతున్నాను. ముక్కాల్ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు మంజూరు చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జు ముత్యాల సునీల్ కుమార్ గారు 300లకు పైగా మొదటి విడతలో ఇళ్ల మంజూరు ఇవ్వడం మరియు రెండో విడతలో మళ్ళీ 100